ఆత్మ నమస్కారం గురుజీ. నా పేరు శోభా శర్మ. హైదరాబాద్ నుంచి. నా ఏజ్ 62. మీరు చెప్పినట్టుగా హిందూ అనేది ఒక క్వాలిటీ కాన్షియస్‌నెస్ అనేది అది అక్షర సత్యం. చూడండి, మీరు ఎనర్జైజేషన్ చేసేటప్పుడు కూడా చెప్తారు. కా యూనివర్స్ నుంచి ఒక కాస్మిక్ ఫ్లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అది అది కరెక్ట్. అది మనం కంపల్సరీ చెయ్యాలి. అంటే మీరంటారు, పని ఏమన్నా ఉంటే బిజీగా ఉంటే మీరు వినండి, వినండి. కానీ అది చేసిన దానికి, విన్నదానికి బాగా తేడా ఉంటది. మీరు చెప్పినప్పుడు, మీరు ఇచ్చేటప్పుడు అది చేస్తుంటే 100% మనకి అది ఫీల్ అయితాము. ఆ ఎనర్జీ వస్తది. దాంతోని మనకి ఆ డే అంతా ఎంత అంటే ఎట్లా ఉండాలన్నా అట్లా ఉంటది. మనం అంటే అనుకున్నది అవ్వడం గాని, శక్తివంతంగా ఉండడం గాని, అందుకని కంపల్సరీ ఎంత పనున్నా మా మన్మడు ఉంటాడు. వాడు డిస్టర్బ్ చేస్తాడు. ఫిర్ బీ వాడిని పక్కకు పెట్టి, వాడికేదో టీవీ పెట్టి, ఆ 10 నిమిషాలు కంపల్సరీ చెయ్యాలి. అది. తర్వాత మీరు చెయ్యొచ్చు అని మీరు చెప్తారు. తర్వాత కూర్చుంటాం. కానీ అది ఉండదు. మీరు రామ్ అనండి, శివ అనండి. వాడు కూడా వింటాడు మా మనవడు. నాని మీ టీచర్ శివ్, శివ్, శివ్ అట్లా అంటుంటాడు ఆ ఫోటో చూడగానే. సో, అంటే అంత ఎఫెక్ట్ ఉంటది మీరు అంటే ఎవరైనా చేస్తే. సో, కంపల్సరీ ఎవరైనా ఆ 10 నిమిషాలు కూర్చొని అది చేసి అనుభవించి చెప్ప చెప్పండి మీరెంత బావుంటదో. తర్వాత మీరు చెప్పింది యుగాలది గూడా. అంటే లా టైమ్ థ్రెడ్‌ని తీసుకుంటే ఆ యుగాల సత్యుగంలో 0-1, మళ్ళీ ఆ త్రేతాయుగంలో 2-3 ఎలా నడిచింది. అది అది అంతకుముందు ఏం తెలిసేది గాదు. ఇట్లా ఉండేది. కానీ మీరు చెప్పిన తర్వాత దాని గురించి ఆలోచించి అనలైజ్ చేసుకుంటే అది కరెక్ట్. సో, అందుకని కలియుగం వచ్చేసరికి ఏజ్ ఎట్లా మారిపోయింది, వయసు ఎట్లా తగ్గిపోయింది మనుషులది. అదంతా ఆలోచించే ఆ థింకింగ్ ఎట్లా తగ్గిపోయింది. అది అది గూడా కరెక్ట్ 100% అని. తర్వాత మనము కాన్‌ఫ్లిక్ట్ ఫ్రీగా ఉండి, స్పేస్‌లో ఉండి, మనం ఒక డెసిషన్ తీసుకుంటే అంటే ఎమోషన్స్‌కి ఫీల్ గాకుండా వాటిని హ్యాండిల్ జేసుకుంటూ మనం ఒకటి చేయాలని అనుకుంటే అది కంపల్సరీ ఆ పని అయితది. అంటే మా హస్బెండ్ ఇప్పుడు ఆయన ఇంత దాకా రాలేదు. ఫిర్ బీ ఆయన మీరు ఫస్ట్ సెకండ్ చెప్పిన దాంట్లో గూడా ఆయన అట్లా చేస్తుంటే తనకి రిజల్ట్ ఒస్తుంది. సో, అంటే మేబీ నేను గూడా ఆ థ్రెడ్‌తోని నా టైమ్ థ్రెడ్‌ని అక్కడ కలుపుకున్నా కాబట్టి నేను గూడా ఇది చేసి కంపల్సరీ అది కావాలి. అది అది అని అంటుంటే నాకు రిజల్ట్ కనబడుతుంది. 100%. మీరు నవరాత్రుల్లో గూడా మీరు అనుకున్నది చేయండి. మీరు ఒకటి అనుకోండి ఏదైనా. కంపల్సరీ అవుతదిప్పుడు. కంపల్సరీ అంటే నేను అనుకున్నా. దాని గురించయితే నేనెప్పుడూ థింక్ చేస్తూనే ఉంటా ఆ పని కావాలని. నాది గూడా నాకొకటి అంటే ఈ శక్తి దాంట్లో లాస్ట్ స్టేజ్‌లో ఒక మంత్రం ఉంది. అది నాకు కావాలి. సో, నేను మామూలుగా బాగా అనుకున్నాను. నాకది గావాలి. వెంటనే మా గురువుగారు ఫోను చేశారు. "అమ్మా నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత" నేనసలు చెప్పలేదు ఆయనకి ఇది కావాలని గూడా. "మీరు హైదరాబాద్ రండి. దాని గురించి ఆలోచిద్దాం. వచ్చిన తర్వాత ఆలోచించి చేద్దాం." అంటే అసలు ఎంత మనం చేసేది ఎంత పవర్‌ఫుల్‌గా చేస్తే అదక్కడ పని అయితదన్నది 100%, 101% అయితది. చెయ్యాలి. మనం ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎమోషన్ లేకుండా అది కంపల్సరీ అయితది. చేస్తాడు. అంటే అది అయితది. ప్లస్ మీరు చెప్పినట్టుగా మన కర్మ ఒక డేటాబేస్ అనుకుంటే, ఆ డేటాబేస్‌ని శివంతోని లింక్ చేసి పెట్టుకుంటే, అది గనుక మనం ఏవైనా పని చేస్తే జనరల్‌గా ఎవరైనా ఏదైనా చేసుకుంటూ నేనే చేస్తున్నానని కాకుండా దాంతోని పెట్టేసుకొని ఆ పని మనం ఆ నిర్ణయం తీసుకొని అంటే దానికి ఒక ఏమంటారు అది నిర్ణయం మీరు ఫస్ట్ చెప్తారు కదా! ఒక పని కావాలంటే ఆ! అది తీసుకొని, ఆ నిర్ణయం తీసుకొని, మీరు ఏ అనుమానాలు పెట్టుకోకుండా శివుడితోని పెట్టుకున్నా ఇంక అంతే నా థ్రెడ్ ఆయనకిచ్చేసా. నాది అయితది. నా పని పూర్తయితదని చేసుకుంటే అది కంపల్సరీ పూర్తయితది. అయింది నాకు అనుభవం నేను చెప్పా మా గురువుగారితో నేనిట్లా అసలు చెప్పలేదు, చేయలేదు ఆయనతోని నేను ఇట్లా అనుకున్న మనసులో నాకాయన జవాబొచ్చేసింది.
అమ్మ ఇట్లా కాదు, ముక్తి అంటే ఇట్లా ఉంటది, జీవన్ముక్తి అంటే ఇట్లా ఉంటది, నీకు ఏది అంటే మనం కావాలంటే ఇట్లా ఇట్లా చెయ్యాలి, అది వచ్చేసింది. సో మనం ఏదన్నా ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టుగా మన డెస్టినేషన్ అనుకోని ఆ దారిలో మన కర్మతోటిని అందరితో పెట్టుకుంటే మన ఆ థ్రెడ్ తోని వాళ్ళకి అయిన కర్మ మంచిది అయితే మనకు కూడా అవుతుంది అది ఆ టైం రాగానే. సో అందుకని అంటే ఎవరితో పెట్టుకోకుండా నేను అనుకునేది అసలు ఎవరితో అవసరం లేదు, సంబంధం లేదు, ఎంత నాది నేను అనవసరమైన వాటికి అన్ని పోవద్దు అని. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అందరితో పెట్టుకోవాలి. అది అదేదన్నా నెగెటివ్ వస్తే హ్యాండిల్ చేయాలి. పాజిటివ్ వస్తే నేను అనుకున్న నాకు పాజిటివ్ అయింది. ఈవెన్ నెగెటివ్ వస్తే హ్యాండిల్ చేయాలనేది కూడా నాకు అది అది ఉంది. అది. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు అందరు నేను ఇప్పుడు కాశీకి పోతా, నేను ప్రయాగకి పోతా అంటే అక్కడ చలి ఉంటది. అంత మందిలో, లక్షల మందిలో స్నానం ఎట్లా చేస్తావు అక్కడ అసలు ఆ నీళ్ళు ఎంత మురుకుంటాయి. కుచ్చుమే అవలేదు ఏమన్నా గాని. మీరు చెప్పారు కాశీ అంటే శ్మశానం. ఓకే. మంచిదయితేనేమో మంచిది. లేకుంటే కాశీ, శ్మశానం, ఆ శివుడు. అంతే శివార్పణం అంతే ఇదేం లేదు దేహం. సో, అట్లా అట్లా డెసిషన్ తీసుకొని నేను అంటే వస్తున్నా నేను దానికి. కాకపోతే ఎన్ని రోజులు అక్కడ మరి ఉండాలి అన్నది ఇంకా మాకు నిర్ణయం కాలేదు. యాహ్! టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం రావడానికి. ఇంకా అక్కడికి రావడానికి. సో అంటే గురూజీ మాకు చిన్నప్పుడు ఏదో 50 ఏళ్ల కింద చదువుకున్నది జాగ్రఫికల్‌గా డైమెన్షన్స్ అంటే ఏదో విడ్త్, లెంగ్త్, డెప్త్ అంతే అక్కడి దాకానే మా నాలెడ్జ్ గాని ఇంకా దానికి మించి ఇంకా అసలు ఏం తెలీదు. అది ఆ 3 లెటర్సే తెలుసు. ఏదో ఎల్, డబ్ల్యూ, విడ్త్, అంతే. అంతేగాని ఇంకా ముందు తెలీదు. కానీ ఇప్పుడైతే అసలు ఇంత పెద్దగా ఇంత ఉంటదా దీనికి? ఇంత వ్యవహారం ఉందా ఈ ఈ విషయానికి? అని అసలు పరేషాన్. పిల్లలు గూడా మమ్మీ నువ్వు జేసుకో, నువ్వు మొక్కుకో, నువ్వు అనుకో మాకు పనైతది అంటారు. అంటే అంటే నాకు అంటే నాది ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా నేను దాని మీద అన్నది నాకు అయితున్నాయి గూడా. కంపల్సరీ అయితున్నాయి కూడా. విషయాలు పెట్టుకుంటా నేను ఆ శివుడితోని ఇంకా అంతే అదొక్క దాంతోనే పెట్టుకుంటా. ఇంకా వేరే ఏం లేదు. శక్తి. నాకు ఆ శక్తి ఆమె ఇయ్యాలి. నాకు మంచి ఒకవేళ కష్టం వస్తే నాకు ఓర్చుకునే శక్తి ఇయ్యాలి. ఆ శివుడు నాకు కావాలి. ఇంకా అదే దారిలో నేను వెళ్తున్నా. ఇంకా ముందు గూడా వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత ఏజ్ అంటే ఇప్పుడు గూడా నేను ఇప్పుడు నిలబడి చెయ్యి అంటే 108 సూర్య నమస్కారాలు చేస్తా. చేస్తా. 100% చేస్తా. తర్వాత ఏమైతదంటే కొంచెం ఏదో నొస్తది. దానికి తగ్గట్టుగా చేసుకుంటా. అంతేగాని ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటా నేను చేస్తా. ఇది చేస్తా అంటే చేస్తా. అట్లా నేను నా మైండ్ సెట్ చేసి పెట్టుకున్నా. ఏదైనా ఎదురు గాని నాకు మంచి గాని, చెడు గాని. దాన్ని నేను హ్యాండిల్ చేస్తా. కష్టం వస్తే హ్యాండిల్ చేస్తా. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటా. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా ఇప్పుడు నేను. అది మీరు చెప్పేదంతా మీ క్లాసెస్‌తోని. సో, ఫుడ్ గూడా ఒక ఫుడ్ కారణం గాదని అనుకోవడం గూడా లేదు. కంపల్సరీ ఫుడ్ ఒక మెయిన్ కారణం. అది మనం ఆ లిక్విడ్స్ తీసుకుంటే ఆ ఫ్లో మనకి పైనుంచి వచ్చే ఎనర్జీ ఫ్లో గాని, మనం చేసేటప్పుడు ఫ్లో గాని అది కరెక్ట్‌గా ఉంటది. ఎక్కడ స్టక్ అవ్వదు. మన థాట్ ఫ్లో గాని కరెక్ట్‌గా. కరెక్ట్ పాయింట్ ఎక్కడెక్కడ ఏం చేయాలో ఆ పాయింట్‌గా మనకు కరెక్ట్‌గా ఉంటది. సో, అందుకని లిక్విడ్ ఇది కరెక్ట్. మనం చేసే మీరు చెప్పింది గూడా లిక్విడ్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆకలనేది గూడా అయితది. ఉండలేమని గూడా ఉండదు. ఎందుకంటే మీరు ఇచ్చే ఎనర్జైజేషన్‌తోని కంపల్సరీ ఆ డే అంతా మంచిగా నడుస్తది. సో, అది అది గూడా 100% ఇంపార్టెంట్ నేననుకుంటా. అందుకని కంపల్సరీ ఆ టైంలో కూర్చుంటా. ఏమన్నా గాని. చేసేటప్పుడు గూడా అసలు నా బాడీ ఇది నేనిట్లా ఉన్నా ఇక్కడ అసలు ఏముండదు. లైట్ అయిపోతుంది. ఆ 10 నిమిషాలు గూడా. బాడీ లైట్. మీరు లాస్ట్‌కి గూడా మీరు నిలబడండి. మీరు చేతులెత్తండి అంటే గూడా ఇప్పుడు లేవాలి. అంటే అక్కడ మనం ఈ దీనికొచ్చేసాం. ఈ ప్రపంచంలోకి అని అట్లా అనిపిస్తుంది. సో, చాలా ధన్యవాదాలు.